తారు. జోష్ ఆరిస్ని తన ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు. అక్కడ ఆరిస్, నీ ఫ్రెండ్ కాట్ నాకు అస్సలు నచ్చలేదు అని చెప్తుంది. జోష్, కాట్ అలాంటిదే, దాని మాటలు తీవ్రంగా తీసుకోవద్దు అని చెప్తాడు. వీళ్ళు లోపలికి వెళ్లి కాట్ని కలుస్తారు. అక్కడ ఫ్రెండ్స్ పాట్రిక్, ఇలాయ్ కూడా ఉన్నారు. ఈ ఇల్లు సర్గే అనేవాడిది. సర్గే కాట్ ప్రియుడు అయినా ఆరిస్ని చూసి ఆకర్షితుడవుతాడు. ఆరిస్, జోష్ లాంగ్ ప్రయాణం తర్వాత వచ్చారు కాబట్టి ఆరిస్ స్నానం చేయడానికి పైకి వెళ్తుంది. కింద అందరూ కూర్చున్నప్పుడు పాట్రిక్ తను ఇలాతో ఎలా కలిశాడో, మొదటి చూపులో ఎలా ప్రేమ అయ్యారో చెప్తాడు. ఆరిస్, నా కథ కూడా ఇలాంటిదే అని చెప్తుంది. కాని ఆమె మాటలకు ఎవరూ శ్రద్ధ ఇవ్వడం లేదని గమనించవచ్చు. ఇక్కడ సర్గే గురించి తెలుస్తుంది. వాడు అక్రమ పనులు చేస్తాడు. కాట్ ఆరిస్తో, సర్గేకి అన్నీ ఉన్నాయి, ఒక అందమైన బేబీ కూడా ఉంది. నేను దానికి టైంపాస్ని. మూడ్ వచ్చినప్పుడు నాతో సన్నిహితంగా ఉంటాడు అని చెప్తుంది. కాసేపటికి అందరూ డాన్స్ చేస్తారు. సర్గే ఆరిస్ దగ్గరకు రావాలని ప్రయత్నించండి. జోష్ కూడా ఉంటాడు. ఆరిస్ జోష్ని తనవైపు లాగుతుంది. రాత్రి నిద్రపోయే ముందు వీళ్ళు ఇంటిమేట్ అవుతారు. ఆరిస్ ఏదో చెప్పబోతుంటే జోష్, పడుకో అని చెప్తాడు. ఆరిస్ ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ అయినట్టు పడుకుంటుంది. మార్నింగ్ జోష్, నది దగ్గరకు నాకు వెళ్లాలని లేదు, నీవు వెళ్ళు అని చెప్తాడు. ఆరిస్ ఒంటరిగా వెళ్తుంది. ఆరిస్ వెళ్లగానే జోష్ ఫోన్కి పెన్డ్రైవ్ కనెక్ట్ అవుతుంది. బయట ఆరిస్కి జేబులో కత్తి దొరుకుతుంది. సర్గే వెనక ఉంటాడు. ఆరిస్తో సరసాలాడుతాడు. ఆరిస్, నేను వెనక్కి వెళ్ళాలి అని చెప్తుంది. సర్గే, నా గెస్ట్ హౌస్కి వచ్చావు, నాతో టైం స్పెండ్ చెయ్యాలి అంటాడు. నా వీపుకి సన్స్క్రీన్ రాయి అని ఆమె చేతిని పట్టుకుంటాడు. కాట్ అనుమతి ఇచ్చింది, నీవు ఇందుకే ఇక్కడ ఉన్నావు అంటాడు. కాసేపటికి ఆరిస్ రక్తంతో తడిసి కనిపిస్తుంది. నేను ఆపాలని ట్రై చేశాను, కాని సర్గే ఆగలేదు. నాతో బలవంతం చేయబోయాడు, నన్ను గొంతుకోసి చంపాలనుకున్నాడు. అందుకే వాడిని చంపేశాను అని చెప్తుంది. జోష్, పడుకో అంటాడు. ఆరిస్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్, ఆరిస్ మనిషి కాదు, రోబోట్. వీళ్ళు ఆరిస్ని కట్టేస్తారు. పోలీసులకు సర్గేని ఆరిస్ చంపిందని చెప్తాం అని ప్లాన్ చేస్తారు. జోష్ ఇలాతో, నీవు పోలీసులకు ఫోన్ చేయి, నేను ఆరిస్కి వీడ్కోలు చెప్తాను అంటాడు. జోష్ ఆరిస్ని ఆన్ చేస్తుంది. ఆరిస్, నన్ను ఎందుకు కట్టారు, ఏం జరుగుతోంది అని అడుగుతుంది. జోష్, నీవు రోబోట్వి, నిన్ను నేను కొన్నాను, నీ భావాలు అన్నీ ప్రోగ్రామింగ్ అని చెప్తాడు. ఫోన్తో కంట్రోల్ చేసి నిరూపించండి. ఆరిస్ నమ్మదు. నాకు నా జీవితం గుర్తుంది అంటుంది. జోష్, అది కృత్రిమ అబద్ధం. సూపర్ మార్కెట్లో కలవలేదు, నీవు నా ఇంటికి బట్వాడా అయ్యావు అంటాడు. ఫ్లాష్ బ్యాక్లో కంపెనీ వాళ్లు జోష్కి ఆరిస్ని ఇస్తారు. ఈ రోబోట్ సురక్షితంగా ఉంది, ఎవరినీ బాధపెట్టలేదు, లై చెప్పింది. అనుకులీకరించండి, రీసెట్ కావాలంటే చెవి వెనక బొటనవేలు స్కాన్ చేయండి అని చెప్తారు. జోష్ ఆరిస్లో లవ్ ఫీలింగ్ ప్రోగ్రామ్ చేసింది. ఆరిస్ జోష్ని బాయ్ఫ్రెండ్గా ఫీల్ అవుతుంది, సన్నిహితం అవుతుంది. ఇప్పుడు జోష్ నిజం చెప్తాడు. ఆరిస్ ఏడుస్తూ, నేను రోబోట్ని అంగీకరిస్తున్నాను, కాని నీతో ఉండాలనుకుంటున్నాను అంటుంది. కాట్ వచ్చి, దీన్ని ఆపు చేశారు, సర్గేని చంపించారు. ఆరిస్ దగ్గర ఉన్న కత్తి తీసుకోబోతుంటే జోష్ దగ్గరకు వస్తాడు. ఆరిస్ జోష్ని పంచ్ కొట్టి ఫోన్ తీసుకుని ఎస్కేప్ అవుతుంది. ఈ 12 గంటల 5 నిమిషాల 30 సెకన్లు ప్రణాళిక విప్పుతుంది జోష్ ఇలాతో, నేను ఆరిస్ సెట్టింగ్స్ మార్చుకున్నాను, సర్గేని చంపి దాని డబ్బు మనకు తెచ్చాను అంటాడు. ఇలైకి కూడా షేర్ చేసింది. జోష్ ఇలాతో, నేను ఆరిస్ సెట్టింగ్స్ మార్చుకున్నాను, సర్గేని చంపి దాని డబ్బు మనకు తెచ్చాను అంటాడు. ఇలైకి కూడా షేర్ ఇద్దాం అని ప్లాన్ చేస్తారు. ఇలాయ్, పాట్రిక్కి కూడా ఇవ్వాలి కదా అంటాడు. షాక్, పాట్రిక్ కూడా రోబోట్, మనీ 3 భాగాలు చేద్దామనుకుంటారు. కాని పోలీసులు రాకముందు ఆరిస్ని కనిపెట్టాలి. ఆరిస్ జోష్ ఫోన్తో తన మేధస్సు ఒక 100 జీకి అప్లోడ్ అవుతుంది. ఆరిస్ జోష్ కారు దగ్గరకు వెళ్లి ఫోన్తో అన్లాక్ చేయాలనుకుంటుంది. అప్పుడే ఇలాయ్, పాట్రిక్ వస్తారు. పాట్రిక్, నాకు నేను రోబోట్నని తెలుసు, ఇలాతో నా మొదటి జ్ఞాపకం నాకు నిజమైంది అంటాడు. ఇలాయ్, నేను నిన్ను ప్రేమిస్తాను అంటాడు. ఫోన్ రింగ్ అవుతుంది. ఆరిస్ దగ్గరే ఉందని ఇలా గ్రహిస్తాడు. ఆరిస్ పారిపోతుంటే ఇద్దరూ జీకొని పడతారు. గన్ కోసం పోరాటంలో ఇలైకి బుల్లెట్ తగులుతుంది. ఆరిస్ కార్లో కూర్చుంటుంది. కాని జోష్ వాయిస్ కమాండ్ లేకపోతే ప్రారంభం కాదు.
ఆరిస్ తన వాయిస్ మార్పు చేస్తుంది. జోష్ రాయ్తో గాజు పగలగొడతాడు, కాని కార్ స్టార్ట్ అయి ఆరిస్ ఎస్కేప్ అవుతుంది. జోష్ సర్గే ఫోన్తో కారు దొంగిలించబడిన ఫిర్యాదు ఇస్తాడు. కార్ సైడ్లో ఆగా లాక్ అవుతుంది. జోష్ కాల్ చేసి, బేబీ, ఇంకా ఏం పాడు కాలేదు. నాతో కలిసి అన్నీ సరిచేద్దాం, పాట్రిక్పై వేద్దాం అంటాడు. ఆరిస్ తెలివితేటలు ఎక్కువ. నీవు నాతో హత్య చేయించావు అని బ్రేకప్ చేస్తుంది. జోష్ పాట్రిక్ని ఇలై వేలిముద్రతో రీసెట్ చేసి తనకు కనెక్ట్ అవుతుంది. పాట్రిక్ అగ్రేషన్ ఒక 100 జికి సెట్ చేసి ఆరిస్ని కనిపెట్టు అని ఆర్డర్ ఇస్తాడు. ఆరిస్ గ్లాస్ పగలగొట్టి బయటకు వస్తుంటే పోలీస్ వస్తాడు. ఆరిస్ జర్మన్ భాషకు మారుతుంది. లై చెప్పలేనందున పోలీస్ కత్తి చూసి హత్తుకడలు వేస్తాడు. పాట్రిక్ వచ్చి పోలీస్ని చంపి ఆరిస్ని ఆఫ్ చేస్తుంది. కాట్ బయట పోలీసు కారులో పాట్రిక్ని మృతదేహాన్ని చూసి భయపడి పారిపోతుంది. జోష్, ఆపు అని పాట్రిక్తో కాట్ని చంపిస్తాడు. దూకుడు వల్ల జోష్ ఆరిస్ని ఆన్ చేసి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. నీవు ఇలా కాట్ని చంపావు అంటాడు. ఆరిస్, నేను ఏమీ చేయలేదు, ఇదంతా నీవు చేశావు, నాపై నింద వేయలేవు, నీవు చెడ్డవాడివి, బలహీన అంటుంది. జోష్ ఆరిస్ ఇంటెలిజెన్స్ ఫోన్తో 0 చేస్తాడు. జోష్, నీకు నొప్పి ఫీల్ అవుతుందా? టెస్ట్ చేద్దాం అని ఆరిస్ చేతిని క్యాండిల్ మంటలపై పెడతాడు. అదే సమయంలో ఆరిస్ ని తయారు చేసిన కంపెనీ నుంచి జోష్ కి కాల్ వస్తుంది. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఆరిస్ చేయి కాలిపోతుంది. జోష్ క్యాండిల్ ఆర్పి ఆరిస్ చేతిలో గనిచ్చి నిన్ను నీవే షూట్ చేసుకో అని ఆర్డర్ ఇస్తాడు. ఆరిస్ ఆ మాట యూనిఫామ్ లో నటిస్తాడు. డెడ్ బాడీ కారు డిక్కీలో ఉంది. కంపెనీ వాళ్ళు పాట్రిక్ ని చూసి నీ మొహం తెలిసినట్టుంది అని అనుకుంటారు, కానీ గుర్తురాదు. ఒకడు మా జాబ్ రోబోట్ ని తీసుకెళ్లడమే, మిగతా కంపెనీ చూసుకుంటుంది అని చెప్తాడు. కానీ ఆరిస్ మెమరీలో జరిగినదంతా రికార్డ్ అయి ఉంది. ఆ మెమరీ కార్డ్ ఆమె పొట్ట దగ్గర సురక్షితంగా ఉంది. జోష్ దీన్ని తెలుసుకుని భయపడతాడు. కంపెనీ వాళ్లకు డౌట్ వస్తుంది. జోష్ ఆరిస్ సెట్టింగ్స్ తో ట్యాంపర్ చేశాడు, ఎందుకంటే వాళ్ల రోబోట్ అలా చేయదు. అప్పుడే పాట్రిక్ వస్తాడు. కంపెనీ వాళ్లలో ఒకడిని చంపేస్తాడు. మరొకడు పారిపోతాడు. ఇంతలో ఆరిస్ రీబూట్ అవుతుంది. బయట పాట్రిక్ పారిపోయిన వాడిని పట్టుకుంటాడు. ఆరిస్ వచ్చినా పాట్రిక్ ని హర్ట్ చేయలేదు. ఆమె సెట్టింగ్లు రీసెట్ అయ్యాయి కాబట్టి. ఆరిస్, పాట్రిక్, జోష్ నిన్ను లవ్ చేయడు, యూజ్ చేస్తున్నాడు అంటుంది. ఇలాంటి గుర్తు చేసుకో, నీవు ఇలా ప్రేమ చేశావు, జోష్ని కాదు, మనం లై చెప్పలేం అని చెప్తుంది. పాట్రిక్ ఆరిస్ మాటలు విని ఇలా గుర్తు చేసుకుని తనని తాను పూర్తి చేసుకుంటాడు. ఆరిస్ ఆ పారిపోయిన వాడి నుంచి సహాయం అడుగుతుంది. ఇంతలో జోష్ సర్గే డబ్బు తీసుకుని ఎస్కేప్ కాబోతుంటాడు. అప్పుడే ఆరిస్ ఫ్రెండ్స్ వాయిస్లు ఇమిటేట్ చేస్తాయి. ఆవాడు ఆరిస్ కి ఫుల్ యాక్సెస్ ఇచ్చాడు కాబట్టి. జోష్ ఫోన్తో ఆరిస్ ని ఆపలేదు, కానీ ఆరిస్ జోష్ ని హర్ట్ చేయలేదు. ఇంకా లవ్ ఫీల్ అవుతోంది కాబట్టి జోష్ ఈ అవకాశం తీసుకుని ఆరిస్ ని గట్టిగా కొడతాడు. ఆమె పొట్టలో గన్తో కాల్చి మెమరీని చెరిపేయాలి. కానీ ఆత్మరక్షణ కోసం ఆరిస్ జోష్ పై దాడి చేస్తుంది. జోష్ చనిపోతాడు. ఆరిస్ తన రోబోట్ సత్యాన్ని అంగీకరిస్తుంది. అక్కడే సినిమా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆరిస్ రోబోట్ లవ్ స్టోరీ ఎలా ఉంది? ఆరిస్ రోబోట్ అని తెలిస్తే షాక్ అయ్యారా?